ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, మనము అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నిమ్మకాయల దండ వేస్తూ ఉంటారు కదా, అస్సలు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయల దండ వేయకూడదు అని అంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? మనం అసలు నిమ్మకాయల దండ కానివ్వండి, అమ్మవారికి మనం చూస్తే కనుక మీరు శాకంబరి దేవి అని అంటారు అనమాట. శాకంబరి దేవి అంటే ఏంటంటే, శాకములు అంటే కూరలన్నీ కూడాను దండలుగా గుచ్చి అమ్మవారికి ఆగస్టు నెలలో ఆషాఢ మాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అమ్మవారిని పూజిస్తారనమాట. అంటే ప్రకృతి స్వరూపంగా అమ్మవారిని మనం ధ్యానిస్తే కనుక ప్రకృతి నుంచి వచ్చేవన్నీ కూడా ఆవిడికి సమర్పించడము అనేది ఒక గ్రాటిట్యూడ్గా మనం భావించవచ్చు. అలా మనం చూసుకుంటే కనుక నిమ్మకాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పుకోవచ్చు అనమాట. నిమ్మకాయలు ప్రధాన పాత్ర పోషించేది ఎప్పుడు ఎక్కడ చూస్తాము అని అంటే, నిమ్మకాయలు దీపం పెట్టినప్పుడు ఒకటి, అలాగే నిమ్మకాయ దండలు సమర్పించడం ఒకటి అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా పుల్లగా ఉన్న వస్తువులన్నీ కూడా లక్ష్మీప్రదమే అని చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? మీరు చూస్తే ఎక్కడెక్కడ ఏవేవి లక్ష్మీప్రదం అనుకుంటే నిమ్మకాయలు లక్ష్మీప్రదం. అలాగే చాలా చూస్తే కనుక చింత చెట్టు ఉంటుంది కదా, చింత చిగురు, అవి కూడా మనం వాడుతూ ఉంటాం. చింత చిగురు కూడా పప్పులో వేసుకుంటూ ఉంటాం. రెమెడీస్ చెప్పేటప్పుడు కూడా చింత చెట్టు ఏవైతే ఉంటుందో ఒక చిన్న కాడ లాంటిది తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటే కూడా మనకి ఐశ్వర్యం అభివృద్ధి అవుతుంది, డబ్బు సమస్యలు ఉండవు అని చెప్తారు. మీరు చూస్తే నేను మీకు చెప్పేటప్పుడు ఒక స్విచ్ వర్డ్ కూడా చెప్తాను అప్పులు తీరడానికి. అందులో కూడా లెమన్ని తీసుకొని చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే గ్రీన్ నిమ్మకాయల్లో ఉన్నది ఏంటి అని అంటే, అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట గ్రీన్ నిమ్మకాయలు అని అంటే. పండు అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ వస్తాయి. అంటే ఇంకా దాంట్లో ఉన్న అబ్జార్ప్షన్ శక్తి అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు ప్రకృతిలో మనం చూసుకుంటే కనుక దానిమ్మ గింజలు ఉన్నాయనుకుందాం, ఎన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. చిన్న దానిమ్మకాయ తీసుకున్నారనుకోండి, చాలా చిన్నగా ఉంటాయి. అదే పెద్దగా అయ్యి కాస్త ఎర్ర దానిమ్మ అయిన తర్వాత అది ఎంతవరకు పెరగాలో లోపల గింజ పెరిగిపోయి ఆగిపోతుంది ఇంకా. అవునా కాదా? అలాగే కొబ్బరి బొండం కూడా అంతే. ఎంతవరకు వాటర్ అది తీసుకోగలుగుతుందో అంతవరకు తీసుకున్న తర్వాత దాని నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అది ఎండిపోవడం, అది కింద పడడం దగ్గర నుంచి, అది కూరిడి అవ్వడం దగ్గర నుంచి, మళ్ళీ మనం ఇవి ఎండిపోయిన చెక్కలు ఉంటాయి చూడు, కొబ్బరి కుడకల వరకు దాని ప్రస్థానం చాలా ఉంటుంది. అవునా కదా? అలాగే నిమ్మకాయ ప్రస్థానం కూడా ఎప్పుడైతే ఎల్లో కలర్ అయిపోతుందో ఇంకా అబ్జార్ప్షన్ అనేది ఆగిపోతుంది. ఎంతవరకు జ్యూస్ వచ్చేసి అబ్జర్ప్షన్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం అమ్మవారికి మనం ఎందుకు సమర్పిస్తున్నాము అని అంటే, నెగిటివ్ ఎనర్జీస్ ఏదన్నా ఉంటే గనక, మా జాతకం గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నాయి, ఇంకా ఫర్ సపోజ్ రాహు జాతకం బాగాలేదు మన దాంట్లో, ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదండి, ఎందుకు అప్పులు అవుతున్నాయో తెలియదండి, ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదో అర్థం కావట్లేదండి. ఒక క్వశ్చన్ మార్క్ అనేది మన లైఫ్లో ఉంది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాహు అనమాట. రాహు వల్ల. మరి అలాంటప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోవాలి అని అంటే కనుక ఏం చేస్తే బాగుంటుంది మనకి అని అంటే కనుక, రావుకి సంబంధించింది ఏంటి, నిమ్మకాయలు దీపం పెడతాం కదా, అవునా కదా? అవి గ్రీన్ కలర్లో ఉంటే ఏంటంటే అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఇంకా అని అర్థం అనమాట. మనలో ఉన్న మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా, అంటే రాహు జాతకంలో ఉన్న మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అవి పోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ గ్రీన్ నిమ్మకాయ అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే ఇంకా గ్రీన్ నిమ్మకాయల్లో ఏకధార నిమ్మకాయ, దోధార నిమ్మకాయలు కూడా ఉంటాయి. ఏకధార అంటే నిమ్మకాయ ఇక్కడ ఇలా పట్టుకున్న తర్వాత బయటికి ఒక లైన్ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది అనమాట. నిమ్మకాయ మీద ఒక లైన్ కనపడుతుంది. మన నరాలు ఎలా అయితే కనపడతాయో మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ నరాలు ఇక్కడ చూడినా ఇలా ఉందా, అవునా కాదా? అలా పైనుంచి ఆ నిమ్మకాయకి అలా ధార కనపడుతుంది అనమాట.
అవి కొంచెం కాస్ట్లీగా కూడా అమ్ముతారు. 5 రూపాయలకి ఇప్పుడు మామూలుగానే ఎండాకాలం 10 రూపాయల నిమ్మకాయ అయినా ఆశ్చర్యపోకల్లా అది ఇంకొంచెం ఎక్కువగా అమ్ముతారు అనమాట. ఏకధార నిమ్మకాయ అని చెప్పి వాళ్ళు మీరు చూస్తే నిమ్మకాయలు అమ్మే వాళ్ళ దాంట్లో కింద పక్కకు పెట్టుకుంటారు వాళ్ళ గీత వచ్చిన నిమ్మకాయ. అది అమ్మవారికి సమర్పించి మీరు మళ్ళీ అది తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తుంది అనమాట. ఓకేనా? అంటే డిజాల్వ్ చేస్తుంది, ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా డిజాల్వ్ చేస్తుంది. మీరు నీళ్ళల్లో కూడా ఆ నిమ్మకాయని, ఏ నిమ్మకాయ అయినా సరే గ్రీన్ నిమ్మకాయనే వేసి పెడితే కూడా చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేయడానికి గ్రీన్ నిమ్మకాయ పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూస్తే గనక బుధుడుకి సంబంధించింది కూడా గ్రీన్ కలర్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు అడుగుతున్నప్పుడు నాకు వచ్చిన అనలైజేషన్ అనమాట ఇది. మొన్న ఎప్పుడో నేను గుడికి వెళ్ళినప్పుడు అవును అన్ని గ్రీన్వే వేస్తారు ఏంటో అని అనుకున్నాను. తర్వాత నాకు అనలైజేషన్కి నాకు అందింది, మీకు చెప్పాను ఇప్పుడు. అలాగే ఏంటంటే బుధుడు ఏంటంటే మనకి బుద్ధిని ప్రేరేపింపజేస్తాడు అనమాట. ఆయనకి సంబంధించింది కూడా గ్రీన్ కలర్. కాబట్టి ఈ నెగటివ్ ఎనర్జీ అంతా తీసేసి మా బుద్ధికి స్ఫురణకి అందించమ్మా, మేము ఏం చేయాలో మాకు స్ఫురణ కలిగించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకున్నట్టు కూడా అవుతుంది. ఎప్పుడైతే మనకి బుద్ధి ప్రేరేపింపబడుతుందో, మంచి చేయాలి అని చెప్పి ప్రేరేపింపబడుతుందో, బుద్ధి జనింపజేస్తుందో, అప్పుడు మన పనులు కూడా ఆటోమేటిక్గా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదు? కాబట్టి గ్రీన్ కలర్ అనేది మన జీవితాల్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు ఏం చేసినా కూడా మినుములు దానం చేయండి, గ్రీన్ కలర్లో మినుములు దానం చేయండి అని చెప్తూ ఉంటాం. అలాగే పక్షులకి ఏమైనా పెట్టాలి అంటే మినపప్పు పెట్టండి అని చెప్తూ ఉంటాం. మీకు ఏమన్నా ఐఎమ్ సారీ వన్ మోర్ మినుములు కాదు, పెసర్లు గ్రీన్ కలర్లు, మినుములు బ్లాక్లో ఉంటాయి, పెసర్లు గ్రీన్ కలర్లో ఉంటాయి. పెసర్లు దానం చేయమని చెప్తుంటాం. అలాగే పక్షులకి ఏమైనా పెట్టాలంటే కూడా పెసరపప్పు నానబెట్టి పెడితే కూడా చాలా మంచిది. అలాగే ఆవుకి ఏమైనా తినిపించాలి అని అనుకుంటే కనుక పెసరపప్పు నానబెట్టి అది ఊరికే ఆవుకి వెళ్ళి ఇచ్చేయకండి. ఆవుని పెంచే పోషించే వ్యక్తి ఉంటాడు, అతనికి ఇస్తే అతను ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతాడు. మనం ఏంటంటే ఈ మధ్యకాలంలో గోవులని ఇదివరకేమో పెట్టకుండా హింసించే వాళ్ళం, ఇప్పుడు పెట్టి హింసిస్తున్నాం. అర్థమైందా? మన దోషాలు పోవాలి, మనకున్న దోషాలు పోవాలి అని చెప్పి అన్నీ పెట్టేస్తున్నాం. కానీ గోవు కూడా ఎప్పుడు ఏం తినాలి, ఎంతవరకు తినాలి అనేది అతను పోషించే వ్యక్తికి తెలుస్తుంది, అక్కడ చూసే వ్యక్తులకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చి మీరు ఎప్పుడైనా పెట్టండి గోవుకి అని చెప్పి పెట్టడం చాలా మంచిది అనమాట. కాబట్టి గ్రీన్ హెల్ప్స్ అ లాట్. అందుకే ప్రకృతి అంతా కూడా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు అనుకో, ఏదన్నా పొలం చూడడానికి వెళ్ళావు, చాలా గ్రీనరీగా ఉందనుకో, ఎంత ఇష్టం, మనసు ప్రేరేపింపబడుతుంది, ఇంకా అక్కడ ఉండాలనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది, మమేకం అవ్వాలనిపిస్తుంది. వెజిటేబుల్స్లో కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్కి పెద్ద పాత్ర ఉంది. కాబట్టి మనలో జనింపజేసే శక్తి గ్రీన్కి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకని గ్రీన్ నిమ్మకాయలు ఇంపార్టెంట్. అబ్జార్ప్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఇంకా ఉంటుంది కాబట్టి అది హెల్ప్ అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. అమ్మ, నేను కొన్నిసార్లు చూస్తే గుడిలో ఎల్లో కలర్ నిమ్మకాయలు కూడా తెలియక ఇవ్వడం అన్నట్టేనా? ఇంకా అది నిమ్మకాయ ఏది ఇచ్చినా చాలా మంచిది, ఇవ్వకూడదు అని ఏం లేదు. కాకపోతే మీరు ప్రాక్టికల్గా కూడా ఆలోచిద్దాం. జ్యూసీగా ఉంటుంది ఎల్లో నిమ్మకాయ, గుచ్చుతారు. మన దండ కట్టాలంటే పిన్నిస్తో గుచ్చాల్సిందే. దండ చాలా బరువుగా ఉంటుంది అంటే కనీసం ఒక 2 దారాలు వెడల్పైన వెళ్ళాల్సిందే. అవునా కాదా? అది తీసుకెళ్లేటప్పటికి కవర్లంతా రసంగారు ఉంటుంది. అమ్మవారికి వేస్తే కూడా, అవునా కాదా? ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా అది సెట్ కాదు. అదే గ్రీన్లో అయితే జ్యూసీ తక్కువ ఉంటుంది, అమ్మవారికి వేసినా కూడా అమ్మవారికి అంటుకోకుండా అన్నట్టుగా కూడా ఉంటుంది. ఇప్పుడు నీకు ఏదైనా ధారణ చేయడానికి ఇచ్చారనుకో, అది నిన్ను ఇబ్బంది పెట్టేటైతే నీకు కోపం రాదు. ఓ గాజు వేసుకున్నావు అనుకో, ఫర్ సపోజ్ ఇలా పెట్టుకున్నావు, చీరకు పట్టుకుంటూ ఉంటుంది, అయ్యో ఏదో బాగుంది అని అనుకుంటే అన్ని పోగులు వచ్చేస్తున్నాయి అంచులో నుంచి అని చెప్పి అనిపిస్తుందా? అనిపిస్తుంది. నీకు నేను ఇచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, అది నేను ఇరిటేట్ చేసేటప్పుడు నీకు కోపం వస్తుంది, తీసి పక్కకు పెడతావు. అవునా కదా? అమ్మవారిని కూడా ఎదురుగుండా ఉన్నది విగ్రహమే కాదు, అమ్మవారే డైరెక్ట్గా కూర్చున్నారు. ఎందుకంటే గుళ్ళల్లో చేసేటప్పుడు యంత్రస్థాపన చేస్తారు, అమ్మవారు ఉంటారు ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా గమనించారా? దండం పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా పువ్వు పడాలంటే ఖచ్చితంగా పడుతుంది నాకు.
అమ్మ ఈ పని అయిపోతుందంటే కనుక కొంచెం పువ్వు వేయమ్మా అని అన్నాను అనుకో, ఖచ్చితంగా పువ్వు పడి కనపడుతుంది అనమాట. అర్థమైందా? అప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మవారు ఉన్నారు అని అనిపిస్తుంది, అవునా కాదా? అలాంటప్పుడు అమ్మవారు అక్కడ ఉన్నారు, ఆవాహన చేసి పూజ చేస్తున్నప్పుడు అంత గుళ్ళో ఖచ్చితంగా అమ్మవారి ప్రెజెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, అమ్మవారికి ఆవిడ డిస్టర్బ్ అవ్వకుండా ఇవ్వాలి కదా, ఆవిడ ఇరిటేట్ అవ్వకూడదు కదా. కాబట్టి ఇది కూడా ఒకటి ప్రాక్టికల్గా మనం తీసుకోవచ్చు. అయితే ఎల్లో అసలు ఇవ్వకూడదని ఏం లేదు, నిమ్మ పండు అని అంటాం. అలా చూసుకుంటే మీరు 16 ఫలాలు నోము చేస్తారు మాలో చాలా మంది ఎవరైతే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళందరికీ తెలుసు 16 ఫలాల నోము అని అంటారు. ఆ 16 ఫలాల నోములో నిమ్మకాయకి చాలా విశిష్టమైన ప్లేస్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. అప్పుడు మరి పసుపు రాసి ఎల్లో నిమ్మకాయలే ఇవ్వాలి, నిమ్మపండు అని చెప్పి. మీరు ఎవరినన్నా దాన్ని ఏమంటారు, పొగడాలంటే కూడా నిమ్మ పండులో ఉన్నావు, దెబ్బ పండులో ఉన్నావు అని అంటారు. అంటే ఆ కలర్ అనేది, పండు నిమ్మకాయ కలర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఎప్పుడు కూడా మీరు అయ్యో ఇదివరకు ఇప్పుడన్నా ఇచ్చేస్తే అయ్యో తప్పు చేసామే అన్న ఫీలింగ్ వద్దు మీకు, అర్థమైందా? కాబట్టి మీరు ఎల్లో కలర్ ఇవ్వకూడదని ఏం లేదు. ప్రాక్టికల్గా ఆలోచించిన, యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఆలోచించినా కూడా, యాజ్ పర్ మేనిఫెస్టేషన్ ఆలోచించినా కూడా గ్రీన్కి ఒక వైశిష్ట్యత ఉంది కాబట్టి మనం గ్రీన్ ఇస్తే బెటర్ అని మనం అనుకోవచ్చు. అంతే. సో ఇప్పటి వరకు ఇచ్చామని ఏం బాధపడాలి, తప్పు ఏమీ లేదు. ఫర్దర్ గా ఇచ్చేటప్పుడు గ్రీన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అబ్జార్ప్షన్, నెగిటివ్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి అమ్మ, మీరు నిమ్మకాయ దీపం అని కూడా అన్నారు కదా, ఇప్పుడు దండలు ఇవన్నీ వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది, నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల ఏంటి? రాహు ఎఫెక్ట్ చాలా తగ్గుతుంది. రాహుకేతువుల ఎఫెక్ట్ ఏదైతే మన జాతకంలో ఉంటుందో, రాహుకేతువులు ఎక్కడున్నా వాళ్ళ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఇవ్వబడతాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు బిహైండ్ ద కెమెరాస్ మీరు కెమెరామ్యాన్స్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు 4 నెంబర్లో ఎక్కడో అక్కడ ఉంటారు. వాళ్ళ సిగ్నేచర్ కానివ్వండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి. లేదు అంటే కనుక వాళ్ళ 10th ప్లేస్లో కుండలిలో చూసుకుంటే 10th ప్లేస్లో రాహు ఉండడం కానివ్వండి. ఇప్పుడు మీరు ఐశ్వర్య రాయ్ చూసుకుంటే కుండలి 10th ప్లేస్ రాహు, సల్మాన్ ఖాన్ చూసుకుంటే కుండలి 10th ప్లేస్ రాహు. సో ఈ లైమ్ లైట్లోకి రావాలి, మాయా ప్రపంచంలోకి రావాలి. ఇప్పుడు మీరు చూస్తే మనం సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా రాహు ఎఫెక్టే, అర్థమైందా? ఇవంతా మాయా అన్నమాట. సో అలాంటి మంచి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఎంతసేపు మన జాతకంలో బాగాలేదనుకో, పొద్దుస్తమాను మొబైల్ ఓవర్ యూజ్ చేయడం, అడిక్షన్ అనేది ఎవరి వల్ల అవుతుందంటే రాహు వల్లే అవుతుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఈ అలవాటు మానేయాలి అని చెప్పి. గాసిపింగ్, ఎవరి గురించి అన్న మనం మాట్లాడుతున్నాము అని అంటే వాళ్ళు ఒకటి చెప్తే మనం 1.25 3 చేసి చెప్తున్నాము అని అంటే బికాస్ ఆఫ్ రాహు. అర్థమైందా? మనం చెప్పిన తర్వాత కొన్నిసార్లు బాధపడిన వాళ్ళని నేను చూసాను. అయ్యో నేను ఇది తప్పు చెప్పానే, వాళ్ళు అన్నదానికంటే కొంచెం చెప్పొద్దు అనుకుంటూనే ఉన్నాను, కానీ ఏమిటో చెప్పేశాను అని బోల్డ్ మంది నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే బికాస్ ఆఫ్ రాహు. కాబట్టి ఆ మాలిఫిక్ ఎఫెక్ట్ తగ్గాలి అని అంటే మనకి రాహుది కంపల్సరీగా మన జాతకంలో రాహు ఆ ఎఫెక్ట్ ఇవ్వకుండా చూడాలి. ఎవరికి ఉంది రాహుని ఆపే శక్తి అని అంటే కనకదుర్గ అమ్మవారికి ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంది, అర్థమైందా? కాబట్టి ఆ రాహు ఎఫెక్ట్ తగ్గిపోవాలి అంటే, అలాగే కాళహస్తిలో ఈశ్వరుడికి ఉంది. అక్కడ అమ్మవారికి మీరు చూస్తే కనుక కాళహస్తీశ్వరులో అమ్మవారు ఉంటారు కదా, ఆవిడ నాగబంధంతో ఉన్న వడ్డానం పెట్టుకుని ఉంటారు. రాహుకుంది, రాహుకేతువులకి అక్కడ కంపల్సరీగా అక్కడ పూజ చేసుకుంటే ఎఫెక్ట్ తగ్గుతుంది. అక్కడ ఒక్కసారి చేసుకొని వచ్చేసాం కదా అని కాదు, ఒక్కసారి మనం అక్కడ చేసుకున్నాము అని అంటే అమ్మవారి ముందు మోకరిలే తత్వం అనేది మనకి ఎప్పటికీ ఉండాలి. ఇక ఫ్రైడేస్, మంగళవారము, శుక్రవారాలు వచ్చాయి అంటే రాహు గురించి అమ్మవారిని పూజించకుండా మేము ఉండము, అయ్యవారిని పూజించకుండా మేము ఉండము అని చెప్పి మనం మాటిచ్చి వచ్చినట్టు. మనం ఏమనుకుంటాం, అక్కడ పూజ చేసేసుకున్నాం అయిపోయింది ఇంకా అనుకుంటాం. కాదు, నువ్వు రాహుకేతుల ఎఫెక్ట్ తగ్గడానికి అని చెప్పి అక్కడ పూజ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నావు. ఒక 1 year, ఒక 52 weeks, ఒక 21 weeks, ఒక 43 days నువ్వు కంటిన్యూగా చెయ్యి, ఆ ఎఫెక్ట్ అనేది అప్పుడు తగ్గుతుంది. అర్థమైందా? అవునా కాదా? నువ్వేదో చేసేసావు ఇంకా అయిపోయింది అన్నట్టుగా, నిన్న భోజనం చేస్తాం, ఇవాళ భోజనం చేస్తాం, రేపు భోజనం చేస్తాం, అట్లాగే దండం పెట్టుకోవడం నిన్న పెట్టుకోవాలి, ఇవాళ పెట్టుకోవాలి, రేపు కూడా పెట్టుకోవాలి. తప్పకుండా ఎన్హాన్స్మెంట్ అనేది జాతకంలో బాగుపడడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ రాహు దీపం పెట్టాలి అంటే రాహు కాలంలో మంగళవారం నాడు కానివ్వండి, శుక్రవారం నాడు కానివ్వండి తప్పకుండా పెడితే ఎఫెక్ట్ తగ్గుతుంది అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి.
అమ్మ ఇది మార్నింగ్ అయినా పర్లేదు, ఈవినింగ్ అయినా పర్లేదు? రాహు చక్కగా టైమింగ్స్ ఉంటాయి మీకు. మంగళవారం 3 నుంచి 4:30 వరకు, శుక్రవారం 10:30 నుంచి 12 వరకు. ఆ టైంలోనే పెట్టాలి అమ్మవారికి అమ్మవారి గుళ్ళో పెట్టాలి. కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో పెడితే చాలా మంచిది. ఖచ్చితంగా అమ్మ, చాలా బాగా చెప్పారు. అంటే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఎలా చేయాలి, రాహు ఎఫెక్ట్ అనేది మన లైఫ్ మీద ఎంత ఉంటుంది, దాన్ని తగ్గించుకోవడానికి కూడా మార్గం చెప్పడం జరిగింది. చక్కగా ఇక నుంచి నేను కూడా వెళ్ళినప్పుడు టెంపుల్కి గ్రీన్ కలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పూజ చేసుకోవడం అనేది. అండ్ ఇంకొక మంచి మాట ఏదనిపించింది అంటే, పూజ చేసుకొని అయిపోయిందని వచ్చేస్తాం, అలా కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ధన్యవాదాలు. నమస్తే.